రెండేళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రధాన రహదారిపై తవ్విన గుంతను పూడ్చాలని కోరుతూ గుండారం గ్రామంలోని పోచమ్మ తండా వాసులు ఆదివారం నిరసన చేపట్టారు. తమ సమస్యలపై పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో గత 6 నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, దీంతో బోరుబావుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే గుండారం లింగపూర్ ప్రధాన రహదారి పక్కన మిషన్ భగీరథ్ పైప్ లైన్ పనుల కోసం సుమారు 15 రోజుల క్రితం గుంత తవ్వి అలాగే వదిలేశారని ఆరోపించారు. గుంత కారణంగా చిన్నపిల్లలు, పశువులు, వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు అన్నారు. తక్షణమే పైప్ లైన్ పనులు పూర్తి చేసి గ్రామానికి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని, ప్రమాదకరంగా మారిన గుంతను వెంటనే పూడ్చాలని పోచమ్మ తండా వాసులు డిమాండ్ చేశారు. గణేష్ ఆయనకి ఎన్ని సమస్యలు చెప్పినా కానీ ఆయన చూసుకోవట్లేదు. ఎందుకు తీసారు? అది పైప్ లైన్ కోసం, పైప్ లైన్ వాటర్ మిషన్ భగీరథ కోసం అది కంప్లీట్ చేయట్లేదు. నీళ్ళు ఎట్లున్నాయి? మీ స్కూల్ బస్సులు నీళ్ళ కోసం ఇబ్బంది అవుతుంది. బస్సులు వస్తాయి, దీనికోసం ఇళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చెట్లు తీసుకొని నీళ్లు పట్టుకుంటారు. వాళ్ళు ఏడు నుంచి తీసుకొచ్చుకుంటారు. అక్కడ 1 కిలోమీటర్ దూరం ఉంది.